శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయడంలో, మనం తిన్న ఆహారం జీర్ణమవడంలో, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి ముఖ్యమైన కాలేయానికి సమస్య వస్తే మొత్తం ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. లివర్ డ్యామేజ్ అయితే శరీరంలో కనిపించే లక్షణాలేవి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి. కాలేయంలో సమస్య తీవ్రమైతే అలసటగా అనిపించడం, ఆకలి తగ్గిపోవడం, వాంతులు రావడం, పొట్ట కుడివైపు నొప్పి, చర్మంపై మచ్చలు, మానసిక గందరగోళం, కాళ్ల తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. లివర్ సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువగా మద్యం సేవించే వారికి లివర్ త్వరగా చెడిపోతుంది. అలాగే కొవ్వు ఎక్కువగా ఉండే ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అధికంగా తినేవారికి కూడా ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మన లివర్లో, మన డైజెస్ట్ సిస్టంలో లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. అంటే చాలాసార్లు లివర్తో ప్రాబ్లం ఏంటంటే 70% ఆఫ్ ది లివర్ డ్యామేజ్ అయినా కానీ ఎటువంటి సిమ్టమ్స్ బయటికి కనపడవు. లివర్కి వచ్చిన ప్రాబ్లం మనం 2 విధాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి అక్యూట్గా లివర్ డ్యామేజ్ అయినప్పుడు, అదేవిధంగా క్రానిక్గా లివర్ డ్యామేజ్ అయినప్పుడు. ముఖ్యంగా ఏంటంటే మనకు క్రానిక్గా లివర్ డ్యామేజ్ అయినప్పుడు మాత్రమే మనం చూసుకోవటం కానీ చెకప్లకి వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా అక్యూట్గా అంటే వెరీ ఫ్రీక్వెంట్గా అయినప్పుడు, అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవటం వలన లేకపోతే వైరల్ హెపటైటిస్ వల్ల వచ్చినప్పుడు అలాంటి సూచనలు చాలా నిదానంగా కనపడితే కనుక్కోవటం కూడా చాలా కష్టము. అదే అక్యూట్గా ఏది ఏంటంటే ఒకటి ఆకలి తగ్గిపోవటము, చాలా వీక్నెస్గా అనిపించటము, ఏదైనా తినాలి అన్నా కానీ నాకు తినబుద్ధి కావట్లేదు అనిపించటము, ఒక విధమైన అంటే మోషన్స్ అన్నీ కూడా సరిగ్గా అవ్వకుండా అబ్డామినల్లో హెవీనెస్గా అనిపించటము, ఇలాంటి వేక్ సిమ్టమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా క్రానిక్ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటాయి. అంటే ముఖ్యంగా డైజెషన్ తగ్గటమే కాకుండా అంటే ఎల్లోయిష్ డిస్కలరేషన్, అంటే కళ్ళు ఎల్లోగా కనపడటము, ఒకవేళ చేతులు కూడా ఎల్లోయిష్గా కనపడటము, అదేవిధంగా అంటే పొట్ట అంటే చాలా వాసిపోయి దాన్ని మనం అసైటిస్ అంటాం, అది ఉండటము, కాళ్ళల్లో వాపు రావటము, అదేవిధంగా మోషన్ వెళ్ళేటప్పుడు క్లే కలర్డ్ కానీ వైట్ కలర్ స్టూల్స్ రావటము. అంటే ఏంటంటే మన బాడీలో ఎల్లోయిష్ కలర్ ఎందుకు ఉంటుందంటే లివర్ బాగా పనిచేసినప్పుడు ఆ బిలిరుబిన్ ఎక్స్క్రీట్ చేసి ఎల్లోయిష్ డిస్కలరేషన్ వస్తూ ఉంటుంది. అది లేనప్పుడు మన మోషన్ అనేది క్లే కలర్డ్లా కానీ బంకలాగా వస్తూ ఉంటుంది. అదేవిధంగా యూరిన్ అనేది ఎల్లోయిష్ డిస్కలరేషన్గా రావటము, ఇలాంటి రకరకాల కారణాలని క్రానిక్ లివర్ డిజీజ్లో కనపడుతూ ఉంటాయి. లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మద్యపానం అలవాటు ఉంటే మానేయాలి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు అధికంగా తినాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, నూనె ఎక్కువగా ఉండే ఆహారాలు తగ్గించాలి. రోజు కనీసం అరగంట వ్యాయామం చెయ్యాలి. ముఖ్యంగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. ఎప్పుడైతే స్టమక్ ఫుల్గా ఉంటుందో అంటే దాన్ని అసైటిస్ అంటాం, లేకపోతే పొట్టలో నీరు కలెక్ట్ అవ్వటం అనేది అంటాం. అదేంటంటే ఎప్పుడైతే లివర్ సరిగ్గా పని చెయ్యదో లివర్లో అటువంటి ఆల్బుమిన్ కానీ లేకపోతే మన బ్లడ్లో ఉన్న ప్రెషర్ని మెయింటైన్ చేయలేక వెసల్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి అసైటిస్ లాగా అంటే పొట్టలో నీరు కలెక్ట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా అదే రీజన్ వల్ల కాళ్ళ వాపు కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన రక్తం అనే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా లివర్లోనే అంటే తయారవుతూ ఉంటాయి. కాబట్టి చిన్న దెబ్బ తగిలిన రెడ్ బ్రూస్ లాగా రావటం ఇలాంటి జరుగుతూ ఉంటాయి. హర్బల్ మెడిసిన్స్ అంటే ఎటువంటి హామ్ ఉండవు అని చెప్పేసి ఎక్కువగా తీసేసుకొని వాటి వల్ల కూడా కొన్నిసార్లు ఏంటంటే ఒక గైడెన్స్ లేకుండా తీసుకోవటం వల్ల కూడా అవి టాక్సిక్ హెపటైటిస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా వైరల్ హెపటైటిస్ అంటే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఇవి క్రానిక్ ఇన్ఫెక్షన్స్ లాగా బాడీలో ఉండిపోయి మనకి లివర్ డ్యామేజ్ ఎప్పుడు జరుగుతుందని కూడా తెలియదు. ఎందుకంటే లివరు 30% ఉన్నా కానీ సిమ్టమ్స్ని ఏం కనపడకుండా జాగ్రత్తగా దాచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. సడన్గా చూసేటప్పటికి ఇలాంటి ప్రాబ్లం వెంటబడతాయి. అందుకని ఎలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకంటే ఆల్కహాల్ హ్యాబిట్స్ కానీ ఎక్కువగా మందులు అంటే పారాసిటమాల్ కానీ లేకపోతే హెపటైటిస్ బి హెపటైటిస్ సి కానీ ఒక తెలిసిన వాళ్ళు వీళ్ళు ఫ్రీక్వెంట్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకొని వాళ్ళ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఏమైనా అబ్నార్మల్గా ఉన్నాయా లేకపోతే లివర్ ఎంజైమ్స్ ఏమైనా పెరుగుతున్నాయా అని రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటే ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయినప్పుడే కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే లివర్ ప్రొటెక్టివ్ మెడిసిన్స్ కానీ చూసుకుంటే చాలా వరకు లివర్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడటానికి